ఇక విజయనగరంలో సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక ఘట్టంగా నిలిచింది. ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూసిన ఈ మెగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విమానాశ్రయం రాష్ట్ర పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపునిస్తుందని తెలిపారు. ప్రారంభోత్సవానికి భారీగా ప్రజలు, ప్రముఖులు హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారు అందరూ కూడా మన ఎయిర్పోర్ట్ ఇనాగ్రల్ ఈవెంట్కి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈవెంట్ని అటు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, మరి అలాగే ప్రజలు అందరూ కూడా భాగస్వామై విజయవంతం చేసినందుకు ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే జిల్లా యంత్రాంగం అందరూ కూడా ప్రతి చిన్న గ్రామ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకు కూడా అందరూ కూడా చాలా బాధ్యతగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఒక వారం రోజుల పాటు ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి అధికారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. పలు విషయాలు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆయన కూడా అభినందిస్తూ నేను కూడా ఒక షాల్వా కప్పడం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతానికి ఇది ఒక గ్రోత్ ఇంజిన్ ప్రాజెక్ట్, ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి రోజు.